బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఇంటికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్న మాజీ ఎంపీ ఇంటికి కిషన్ రెడ్డి వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మహబూబాబాద్ నుండి మరొకసారి టికెట్ ఆశించిన సీతారాం నాయక్ బీఆర్ఎస్ నుండి టికెట్ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి సీతారాం ఇంటికి వెళ్లడంతో మహబూబాబాద్ బీజేపీ ఎంపీ టికెట్ సీతారాం నాయక్ వస్తుందా అనే చర్చ నడుస్తోంది. కేంద్ర మంత్రి పెద్దలు కిషన్ రెడ్డి గారు ఇవాళ మా ఇంటికి వచ్చి నా ప్రతిభను గుర్తించి, అంటే నేను చిన్నప్పటి నుంచి వారికి పరిచయం కూడా, అంటే ఒక విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు నేను సామాజిక పరమైనటువంటి సర్వీస్ కానీ, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో చేసినటువంటి నేను పోషించిన పాత్ర కానీ, ఆ తర్వాత ఎంపీగా 5 సంవత్సరాలు నా పనితనం నియోజకవర్గంలో నేను చేసినటువంటి అభివృద్ధిలో ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా కలలుగా మిగిలినటువంటి కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఈరోజు వారి చేతుల మీదుగా తాత్కాలిక క్లాస్ రూమ్స్ ఒక ఆఫీసును ఇనాగ్రేట్ చేయడానికి వారితో పాటు నన్ను ఆహ్వానించినందుకు కేంద్ర మంత్రి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. అందులో భాగంగా నేను వెళ్ళాను. ఆ విశ్వవిద్యాలయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఆ విశ్వవిద్యాలయంలో కేవలం 7.5% అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఉంటే వద్దు దాన్ని మార్చమంటే 35% చేశారు. కాదు, అది ఇంకా చేయవలసి ఉంది, చేస్తానని మాటిచ్చి, దాంతోపాటు రామప్ప వారసత్వ సంపద గుర్తింపులో నన్ను గుర్తించినటువంటి కేంద్ర మంత్రి గారు నన్ను స్వయంగా మా ఇంటికి వచ్చి నన్ను అభినందించి నందుకు మరోసారికి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, ఒక పార్టీ కేంద్ర మంత్రి ఇంకొక పార్టీ నాయకుని ఇంటికి వచ్చారంటే ఇటువంటి స్పెక్యులేషన్స్, పార్టీ మారుతున్నారా అనేది వస్తుంది. అందులో మీరు కూడా అడిగారు, సార్ వస్తే తీసుకుంటారా అని. మీకు అందరికీ తెలుసు నేను పరిస్థితి, నాకు ఒకసారి నేను ఎంపీ అయిన తర్వాత ఏ పరిస్థితిలో ఉన్నానో మీరే చాలాసార్లు మీడియా ద్వారా నా గురించి మాట్లాడినటువంటి ఉన్నాయి. నేను కూడా చాలా కలత చెందాను. అరే, నేను ఇంత చేస్తే కూడా నన్ను ఎన్నడూ నేను గుర్తింపు ఎందుకు లేదనే బాధ ఉందే. కానీ ఇవాళ ఆ గుర్తింపు నాకు ఒక కేంద్ర మంత్రి ద్వారా లభించింది. ప్రజలకు తెలుసు, సమాజానికి తెలుసు. రాజకీయాలకు నాకు కూడా పోవాలని ఉంటుంది. రాజకీయాలు